హలో అండి. ఈ మధ్య నేను 3 సార్లు బయటికెళ్ళాననమాట. ఒకసారి వచ్చేసి మా ఫ్రెండ్ బర్త్‌డేకెళ్ళాను. 2 టైమ్స్ వచ్చేసి డ్యాడీ, నేను ఒకసారి షాపింగ్‌కెళ్ళాము. ఇంకొకసారి వచ్చేసి మేడం, నేను, డ్యాడీ ముగ్గురు వెళ్ళామన్నమాట. ఎక్కడికెక్కడ వెళ్ళాము, నేను ఇన్ని ఇయర్స్‌లో కువైట్‌కొచ్చి నేను 15 ఇయర్స్ కంప్లీటెడ్ అయిపోయిందండి. ఈ 15 ఇయర్స్‌లో ఫస్ట్ టైమ్ వెళ్ళాననమాట ఆ ప్లేస్‌కి. అది ఎక్కడికెళ్ళాను అనేది నేను చూసింది మీకు చూపిస్తాను. పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ మధ్య వీడియోస్ కూడా అస్సలు చేయట్లేదు కదా, సరిగ్గా చేయట్లేదు. దానికి రీజన్ కూడా మీతో షేర్ చేసుకుంటా. అయితే ఇక్కడ చూడండి, ఇదొచ్చేసి దజీజ్ మాల్ అండి. ఇక్కడ షూక్ దజీజ్ అంటారు ఇక్కడ. ఇక్కడ మొత్తం షాపింగ్ కాంప్లెక్సెస్ అనమాట. నేను, డ్యాడీ వెళ్ళాము. ఎక్కడికెళ్ళామంటే లూలు హైపర్‌కి వెళ్ళామనమాట. లూలు హైపర్‌కి వెళ్ళాము. ఇంకా మార్క్ అండ్ సేవ్ అందులోకి వెళ్ళాననమాట. మార్క్ అండ్ సేవ్ సూపర్ మార్కెట్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళాము. ఎందుకెళ్ళామంటే ఇంట్లో కూరగాయలు ఏం లేవు. ఈ మధ్య నేను మొన్న చూపించాను కదా, గోంగూర, ఆకుకూర ఇవన్నీ పచ్చి టమాటాలు ఇవి తెచ్చుకున్నానని. అప్పుడు ఇక్కడేనమాట. ఇక్కడే తీసుకున్నాము. ఇది ఎంట్రన్స్ అనమాట. పెద్ద మాల్ అండి, లూలు మాల్ ఇది. దజీజ్‌లో అనమాట. ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇదైతే ఎంట్రన్స్. అటు సైడ్ ఎంట్రన్స్ ఉంది, ఇటు సైడ్ రెండు వైపులు ఉందనమాట. సో, మేము ఇటు సైడ్ పార్కింగ్ సైడ్ వచ్చాము. అటు సైడ్ అంతా కాంప్లెక్సెస్ అనమాట. మొత్తం షాపింగ్ మాల్సే. మొత్తం బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి. మొత్తం కార్పెట్లు, ఫర్నిచర్స్ ఇవన్నీ అనమాట. ఇక్కడ చూసారా బ్యాంగిల్స్, ఇవేంటనుకుంటున్నారు? గోల్డ్ అనుకుంటున్నారా? గోల్డ్ అయితే అస్సలు కాదు. రోల్ గోల్డ్ అనమాట. 1 గ్రామ్ గోల్డ్. ఇదొచ్చేసి 22 క్యారెట్ కోటింగ్ ఉంటుంది కదా, అది అనమాట. నెక్లెస్ చాలా బాగుంది. ఈ నెక్లెస్ అయితే నాకు బాగా నచ్చిందనమాట. ఎంత అని అడిగితే ఎంత చెప్పారంటే 25 కేడీ చెప్పారండి. 25 దినాలు చెప్పారు ఈ సెట్ ఒకటి. అయితే కలర్ పోవండి. నేను ఇంతకుముందు బ్యాంగిల్స్ తీసుకున్నాను. బ్యాంగిల్స్ తీసుకుని నేను 3 ఇయర్స్ వాడాను. అయితే నీటిలో తడవకూడదు, స్ప్రే కూడా తగలకూడదు. అలా యూస్ చేస్తే మనకి ఖచ్చితంగా 2 ఇయర్స్ 3 ఇయర్స్ కూడా ఉంటాయి కలర్ పోకుండా. ఇంకా ఇంటి దగ్గర అయితే నాకు తెలిసి మన ఇంటి దగ్గర వేడి ఎక్కువ కాబట్టి కొద్దిగా తొందరగా పోవచ్చు. ఇక్కడ అయితే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు అస్సలు కలరే పోవన్నమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నా, యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇదైతే ఈవా గోల్డ్ అని ఎక్కడైనా లూలు హైపర్ ఉంటుంది కదా, అక్కడ వీళ్ళ షాప్ అనేది ఉంటుందండి. ఓసారి చూడండి. మళ్ళీ అడ్రస్లు కూడా అడుగుతూ ఉంటారు మన వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కదా. లూలు హైపర్లో ఎక్కడైనా వీళ్ళ షాప్ ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ షువేక్లో ఉంది, దజీజ్లో ఉంది, చాలా చోట్ల ఉన్నది. పాహెల్ సైడు చాలా చోట్ల ఉన్నాయన్నమాట. ఈ లూలు హైపర్ ప్రతి ఒక్క ఏరియాలో ఉంది అనమాట. సో, అక్కడ ఉంటాయి. ఇవైతే కువైటీ వాళ్ళు టిఫిన్కి తినే ఐటమ్స్ అనమాట. మొత్తం సలాడ్స్ ఇవన్నీ అనమాట. పొద్దున టిఫిన్కి, నైట్ డిన్నర్కి లైట్ ఫుడ్ తింటారు కదా, వాళ్ళు కంపల్సరీ ఇవి తింటారనమాట. మనం ఏంటంటే దోశ, ఇడ్లీ, వడ, పొంగల్ ఇలాంటివి తింటాం. వీళ్ళైతే ఇవి తింటారండి. కుబ్బుస్లో రోటీలో అయితే చీజ్ అనమాట. చీజ్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇంకా వచ్చేసి ఆలివ్ కాయలు, ఇంకా వచ్చేసి ఇవి ఉంటాయి కదా సలాడ్స్, ఇవన్నీ మొత్తం స్పైసెస్ మిక్స్ చేసుకునేటివి, క్యాప్సికమ్, ఇంకా వచ్చేసి క్యారెట్, మొత్తం మిక్స్డ్ అనమాట. మొత్తం పాలతో చేసినవి అనమాట ఇవి చీజ్ ఐటమ్స్. ఇక్కడ వేరే లెబ్నాన్కి ఉంటాయి, సౌదీది ఉంటుంది, కువైట్ది ఉంటుంది. ఇట్లా వేరే దేశం నుంచి వచ్చినవి కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ చేసేటివి కూడా ఉంటాయి. పన్నీరు, చీజు, ఇంకా వచ్చేసి లెబ్నా ఇవన్నీ అనమాట. వీటి పేర్లు మనకు తెలియదు కానీ మొత్తం అయితే పాలతో చేసినవి. ఇవైతే టిఫిన్కి, నైట్ డిన్నర్కి ఎక్కువ తింటూ ఉంటారండి వీళ్ళు తినే టిఫిన్స్ అనమాట ఇవి. మొత్తం అయితే ఆయిల్ ఫుడ్ అయితే ఏమి ఉండదు, ఇలా చేసుకుంటారు. ఇదనమాట. ఇదంతా లూలు హైపర్లో ఒక పక్క సెక్షన్ అనమాట. తర్వాత అయితే ఇక్కడ అంతా తిరిగి చూశాను. డాడీ అంతా చూస్తున్నాడు. నేను కూడా ఏం తీసుకున్నాము ఇంట్లోకి అని చెప్పేసి చూస్తున్నాను. తర్వాత అయితే కూరగాయలకు వెళ్ళాము. ఇక్కడ లూలు హైపర్లో అయితే నేను గోంగూర తీసుకోలేదండి. అక్కడ లేని కూడా లేదనమాట. అస్సలు ఏం బాగలేవు. ఇక్కడ మనకు వీడియోలో చాలా ఫ్రెష్గా బాగున్నట్టు కనిపిస్తున్నాయి కదా, మొత్తం వాడిపోయి ఉన్నాయన్నమాట. అస్సలకి ఏమంటే ఏం బాగలేవు. నేనైతే ఏమే కొని తీసుకోలేదు. ఇక్కడైతే అసలుకి ఏం తీసుకోలేదన్నమాట. మొత్తం వాడిపోయి ఉన్నాయన్నమాట. ఉండడానికైతే అన్నీ ఉన్నాయి కానీ ఏం తీసుకోలేదు. ఇదైతే స్వీట్ ఐటమ్స్ అండి. కువైటీ స్వీట్స్ ఉన్నాయి, మన ఇండియన్ స్వీట్స్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. చాలా వెరైటీ స్వీట్స్ ఉన్నాయి. బిస్కెట్స్ కానీ, కేక్స్ కానీ ఇవన్నీ అనమాట. మొత్తం ఈ సెక్షన్ అంతా స్వీట్ సెక్షన్ అనమాట. బస్బూసా, ఇంకా వచ్చేసి డ్రై ఫ్రూట్ చెక్కి లాగా ఉంటాయి కదా, అవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. వాటి పేర్లు కూడా నాకు తెలియదు. ఇదంతా స్వీట్ సెక్షన్ అనమాట. స్వీట్ తినే వాళ్ళకు బాగా నచ్చుతుంది. నేనైతే స్వీట్ చాలా తక్కువ తింటా.
అస్సలు తినను అనమాట నేనైతే స్వీట్. ఇవన్నీ కేక్ అనమాట. చాలా ఫ్లేవర్లు ఆల్రెడీ చేసి పెట్టినవి అనమాట. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కేక్స్ కూడా అనమాట. అయితే నేను ఈ మధ్య వీడియోస్ ఎందుకు చేయడం లేదంటే నాకు ఇంటి దగ్గర ప్రాబ్లం వల్ల ఈ మధ్య వీడియోస్ అయితే చేయట్లేదండి. మీకు తెలిసింది కదా, మా ఆయనకి హెల్త్ బాగాలేదు. దానికి తోడు ఇంకా మా పాప డెలివరీ అయిపోయింది. ఇంటికి పోలేకపోయాను. నిజంగా నేను మనిషిని ఇక్కడ ఉన్నానేమో కానీ నా ప్రాణం అంతా ఇంటి దగ్గరే ఉందన్నమాట. ఈ టైంలో నేను దగ్గర ఉండాలి ఇద్దరికి, మా ఆయనకి ఇంకా పాపకి ఇద్దరికి దగ్గర ఉండాలి, దగ్గరుండి చూసుకోవాలి. కానీ నా ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి. దానికి తోడు ఇక్కడ ఫ్లైట్స్ లేవన్నమాట. ఫ్లైట్స్ ఉన్నా కూడా ఇక్కడ నుంచి సౌదీ నుంచి ఉన్నాయి, సౌదీ నుంచి వస్తున్నారు. నేను వెళ్తే నాకు ఇన్కమ్ అనేది లేదనమాట. ఉండేది చెప్పాలి కదా మీకు. నేను ఒక్కదాన్నే పని చేసేది. మనకు చేతిలో మనీ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. నేను ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళడానికైనా మన చేతిలో డబ్బు ఉండాలి కదా. సో ఆ మనీ లేక నేను ఆగిపోయాను అనమాట. నాకు అన్ని వైపులా క్లోజ్ అయిపోయింది డోరు. నవ్వుతో చెప్తున్నా కానీ లోపల చాలా బాధ ఉంది. చూద్దాం దేవుడు ఇంకా నాకు ఎన్ని కష్టాలు పెడతాడో పెట్టని. నేనైతే ధైర్యంగా కష్టపడతా, ఎదుర్కొంటా కూడా. అయితే భయపడలేండి, నేను డల్ అయితే నా ఫ్యామిలీని చూసుకోలేనుగా. సో డల్ అయితే అవ్వను ఇన్షాల్లా. నాకంటూ ఒక రోజు వస్తుంది, మేము కూడా బాగుంటాం. మా ఆయన ఇప్పుడు పాప ఇద్దరు బాగున్నారు. పాపకి బాబు పుట్టాడు. నా మనవడి పేరు అర్హాన్ అని పెట్టారనమాట. సో చూద్దాం ఇన్షాల్లా తొందరలో వెళ్తాను. అందరి దగ్గర నాకు కూడా ఉండాలని, ఇంటికి వెళ్ళాలి, ఇంటి దగ్గర పిల్లలతో టైం స్పెండ్ చేయాలని ఉంది. కానీ పరిస్థితుల వల్ల నేను ఆగిపోయాను అనమాట. ఆ మైండ్ సెట్లో నాకు వీడియో తీయాలన్నా కూడా తీయాలనిపించట్లేదు అనమాట. నా మైండ్ అంతలా అప్సెట్ అయిపోయింది. సో అంత ఇంట్రెస్ట్ పెట్టలేకున్నాను. మైండ్ ఇంటి వైపు ఉందనమాట నా మైండ్ అంతా. అందుకని చాలామంది అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. చేస్తాను, వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను అనమాట. సో ఇది చూడండి, నేను నా ఇన్ని ఇయర్స్లో నేను ఫస్ట్ టైం వెళ్ళానని చెప్పాను కదా, బీచ్ సైడ్ అనమాట. సాల్మియాకి వెళ్ళాము మా ఫ్రెండ్ బర్త్డే రోజు. నిజమండి, చాలా ఇయర్స్, నేను ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా, ఫస్ట్ టైం అనమాట నేను రావడం ఇక్కడికి. ఫస్ట్ టైం అండి, ఎప్పుడూ రాలేదు ఇటు సైడ్ నేను అసలుకి. అంటే నాకు హాలిడే లేదు కదా, ఎప్పుడన్నా డాడీతో వెళ్తా, లేదంటే మేడం తీసుకెళ్తుంది. వెళ్తే మనం షాపింగ్కి వెళ్తాం, లేదంటే లేదు, అంతే. కానీ ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్లో నేను ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడం. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా ఉండిందనమాట ఈ బీచ్ సైడ్ అంతా. ఇంత మన వాళ్ళు ఉన్నారు, కోయిటి వాళ్ళు ఉన్నారు, మసిరి వాళ్ళు ఉన్నారు, చాలా అంటే అన్ని దేశాల వాళ్ళు ఉన్నారండి. ఒక్కరని చెప్పలేను నేను, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఎంత బాగా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారంటే అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత పీస్ఫుల్గా ఉన్నిందంటే అంత పీస్ఫుల్గా ఉన్నింది. లైఫ్ అంతా ఏదో అంటాం చూడు, నాకు ఈ వంట రూమ్కే పరిమితం అయిపోయింది అనమాట నా లైఫ్ అంతా. ఇంట్లోనే వంట రూమ్లో వంట చేసుకోవడం, ఇక్కడ బాత్రూమ్ కడగడం, వాళ్ళ బట్టలు ఉతకడం, ఇదే పని అయిపోయింది అనమాట నాకు. ఇంకా బయట ప్రపంచం చూసేదంతా ఏముండదు. సో చాలా ఇయర్స్ తర్వాత నేను వచ్చాను కదా, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మొత్తం తిరిగి చూసాము. నేను వెళ్ళా కానీ ఇక్కడ మాలియాకి ఎప్పుడన్నా మేము గోల్డ్ కొనడానికి వెళ్తాం మాలియాకి, లేదంటే లేదనమాట. షాపింగ్ అంటే నేను ఇక్కడికే మా ఇంటి దగ్గరలో ఉన్న ఫర్వానియా, లేదంటే ఇక్కడ షువేక్కి వెళ్తామన్నమాట, నాసర్ మాల్కి. ఇక్కడ తీసుకుంటాను నేను షాపింగ్కి. మాలియాలో అయితే షాపింగ్ చాలా తక్కువ నేను చేయడం. వెళ్తే రంజాన్కి, బక్రీద్కి వెళ్తాను అనమాట బయటికి. అప్పుడు ఫ్రెండ్స్తో పాటు అప్పుడు వెళ్తాం మాలియాకి, అంతే. అంతకు మించి నేను బయటికి వెళ్ళను అనమాట. సో నేను ఎప్పుడైనా వస్తే ఇట్లా మొత్తం అన్నీ చూస్తూ ఉంటాను. నాతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఇదంతా చాలా బాగుందండి. అక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఎంత బాగుందో ఒకసారి కువైట్లో ఉన్న వాళ్ళు వెళ్ళింటారు చాలా వరకు. చాలామంది వెళ్ళని వాళ్ళు ఉంటే ఇటు సాల్మియా సైడ్, బీచ్ సైడ్ అట్లా వెళ్ళండి, చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఆమె మా చిన్నమ్మ, తన నా ఫ్రెండ్, మీకు తెలిసింది కదా. తర్వాత అయితే మా డాడీ, నేను ఇంకా వచ్చేసి షాపింగ్కి వెళ్ళాం. మా మేడం వెనక ఉంది. సో మా మేడం కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇక్కడ ఉంది. తనే అనమాట, వైట్ టాప్ వేసుకుంది కదా, తనతో మాట్లాడుతుంది. తనే మా మేడం అనమాట.
అక్కడ మాకు మా డ్యాడీకి నాకు ఐస్ క్రీమ్ ఈ శాండ్విచెస్ తీపిస్తుందనమాట. సో ఇది వచ్చేసి ఈకియా మాల్ అండి. ఈకియా మాల్లోకి వెళ్ళాము. మొత్తం చూడండి ఇక్కడ చూసారా శాండ్విచ్ ఇది ఫ్రెష్గా అప్పుడే చేస్తున్నారనమాట. ఒక పీస్ వచ్చేసి 500 ఫిల్స్ అనమాట. అప్పుడే ఫ్రెష్గా చేస్తున్నారు. ఇవైతే చాలా బాగుంటాయండి. కర్వాసా అని అంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. మనం చాక్లెట్ పూసుకొని తినచ్చు. చీజ్ కానీ ఏదైనా కూడా నార్మల్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. నేను తీసుకున్నాను అనమాట. అవి మేడం తీపిచ్చింది. ఇవన్నీ అనమాట చాక్లెట్స్ చూసారా. ఇదైతే ఈకియా మాల్లో అనమాట. అయితే ఈకియా మాల్కి వెళ్ళేప్పుడు నేను అన్ని వీడియోస్ తీసుకుంటూ ఉంటే ఇంకా మా మేడం కూడా సర్లే తీసుకో అని చెప్పి వదిలేసింది అనమాట. డాడీ మేడం అక్కడ షాపింగ్ చేస్తుంటే నేను ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నాను. ఎలా ఉన్నాయి నా వీడియోస్? నచ్చాయా మీకు? చాలామంది అయితే నా వీడియోస్ సరిగ్గా చూడట్లే. ప్లీజ్ అండి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా, కంపల్సరీగా ట్రై చేస్తా. నాకు కొద్దిగా మైండ్ రిలీఫ్ కావాలన్నమాట. టైం పడుతుంది. నేను అన్నీ చెప్పుకోలేనమాట. ప్రతి ఒక్కరు చెప్పుకుంటారేమో కానీ నేను చెప్పలేను. ప్రతి ఒక్కటి ఓపెన్గా చెప్పాలన్నా కూడా ఏదో లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఇదంతా ఫర్నిచర్ అనమాట. ఫర్నిచర్ ఏరియా అనమాట మొత్తం. నాకు ఇది కాదు కానీ ఇంకా ఇప్పుడు చూపిస్తాను చూడండి. చాలా బాగా నచ్చిందండి. ఈ కోయిటి వాళ్ళు ఏంటంటే ఈ చలికాలం వస్తే చాలు దివానియా ఇక్కడ ఎక్కువ అనమాట. గార్డెన్ ఉన్న వాళ్ళైతే ఇది చూసారా, ఇవి మన చెట్లు పెట్టడానికి. ఇక్కడ ఎక్కువ ఎండ ఉంటుంది కదా, చెట్లు తొందరగా చనిపోతాయి. దానికోసం వాళ్ళు మొత్తం ఇలా సెటప్ చేసి ఇట్లా చేస్తాము అని చెప్పేసి చూపించడానికి ఇట్లా కవర్ చేశారు. ఇలా చెట్లు పెట్టి పైన కవర్ వేస్తే మనకు డైరెక్ట్గా ఎండ అనేది చెట్ల పైన పడకుండా కొద్దిగా చనిపోకుండా బతకడానికి అనమాట. సో అలాగా సెటప్ చేసి పెట్టారు. ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ అనమాట. అయితే ఇవన్నీ చెట్లు ఇలా వీళ్ళు సేమ్ ఇలాగనే మనకు చిన్న ప్లేస్లోనే సెట్ చేపిస్తారనమాట. మనకు గార్డెన్, చిన్న గార్డెన్. ఇవన్నీ గార్డెన్కి సంబంధించిన వస్తువులు, కుండీలు అవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మొత్తం గార్డెన్కి సంబంధించినవి అనమాట. అయితే ఇక్కడ చూడండి మీకు ఒకటి చూపిస్తాను మీకు. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఆ ప్లేస్ అయితే. ఎంత బాగుందంటే అంత బాగుంది. వీళ్ళు ఈవినింగ్ టైంలో దివానీ ఉంటుందని చెప్తున్నా కదా మీకు. దివానీలో బయట గార్డెన్ ఉన్న వాళ్ళైతే చాలా బాగా అసలుకి వీళ్ళు పార్టీస్ ఎక్కువ చేసుకుంటారు. చాలా బాగున్నదండి ఆ సెటప్ అయితే. నాకు భలే నచ్చింది. ఇవన్నీ ఫర్నిచర్ అనమాట. ఇవి మీకు తెలిసిందే, మన ఇంటి దగ్గర ఈకియాలో కూడా ఉన్నాయన్నమాట ఈ ఫర్నిచర్స్. అవన్నీ మొత్తం అన్నీ మీరు కూడా చూసి ఉంటారు. కానీ నేను చూస్తూ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి ఇదండి అన్నమాట. నేను ఇదే అన్నమాట మీకు చెప్పేది. చూసారా ఎంత బాగుంది. ఇదంతా డైనింగ్ అనమాట. గార్డెన్లో డైనింగ్ అంతా మొత్తం సెటప్ చేసి పెట్టారు. నాకైతే భలే నచ్చిందండి. ఇట్లా ఉండి మన ఫ్యామిలీ మనం కూర్చొని తింటే ఎంత బాగుంటుందో కదా. నాకు అనిపిస్తుంది మనకు కూడా పెద్ద ప్లేస్ ఉండి మంచిగా, మరీ ఇంత డెకరేషన్గా లేకున్నా కూడా నార్మల్గా అయినా కూడా ప్లేస్ ఉండి, గార్డెన్ ఉండి, ఇలా అందరం కూర్చొని ఫ్యామిలీ మొత్తం కబుర్లు చెప్పుకుంటూ పిల్లోళ్ళు ఆడుకుంటూ మనకు నచ్చిన ఫుడ్ చేసుకొని తింటే అది ఎట్లుంటుంది చెప్పండి, సూపర్ ఉంటుంది కదా. సో నాకు అలా అనిపించింది. అరే మన ఇంటి దగ్గర కూడా ఇలా మనం చేసుకుంటే మన ఫ్యామిలీతో ఇలా కూర్చొని తింటే చాలా బాగుంటుంది కదా అని అలా అనిపించింది. ఇది ఒక సెటప్ అనమాట. ఇది కూడా చాలా టెర్రస్ పైన బాగుంటుంది అనమాట. చూసారా మొత్తం డెకరేషన్ చేసి పెట్టారు. ఇది కూడా నాకు బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇలాంటి డ్రీమ్స్ మీకు కూడా ఉన్నాయా? నాకైతే చాలానే ఉన్నాయి డ్రీమ్స్. ఇన్షాల్లా ఎప్పుడు నా డ్రీమ్ కంప్లీట్ అవుతుందో ఏమో నాకు తెలియదు. కానీ డ్రీమ్ కంప్లీట్ కాకపోయినా ఉన్న సమస్యలు పోతే చాలు, అదొక్కటే అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఉన్న సమస్యలు కంప్లీట్ అవుతే చాలు. నా మీద ఉన్న కొన్ని బాధ్యతలు అవి ఇది చేస్తే చాలా అనుకుంటున్నా. చూద్దాం ఎన్ని రోజులు కష్టపడగలుగుతాను అన్ని రోజులు కష్టపడడానికి నేనైతే అస్సలు భయపడినండి. కష్టపడతాను. కానీ ఏదో అంటారు చూడు, మనం ఎంత కష్టపడి ఎంత ఇది చేసినా కూడా ఏదో ఒక సమస్య అనేది వస్తూనే ఉన్నదన్నమాట. మనం ఇది ఇంకా అయిపోయిందిలే, ఇంకా ఇక్కడి నుంచి మనం ఇంకా బాగుంటాం అనుకున్న లోపల ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అదొక్కటి నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అంతే, ఇంట్లో మనం 10 మంది ఉన్న కాడ ఒక్కరే పని చేస్తూ 10 మంది మనకు సపోర్ట్ చేయకంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట.
సో నేనేమంటానంటే ఇంట్లో ఉన్న వాళ్ళంతా సపోర్ట్‌గా ఒక మాట మీద ఉండి అంతా కలిసికట్టు ఉంటే ఎంత కష్టాన్నైనా మనము ఈజీగా దాన్ని ఇది చేయొచ్చు. ఏమంటారు? కామెంట్ చేయండి. ఏదో చెప్పాలనుకుంటున్నా, ఏదో చెప్తున్నా, మీకు అర్థమైందో, అర్థం కాలేదో కామెంట్ చేయండి. ఇదంతా ఇంక నేను మేడం ఇంకా బయటికెళ్తున్నామనమాట. ఇవన్నీ ఇంక ఇంటికెళ్ళే రూట్ అనమాట. ఇదొచ్చేసి షువేక్ సైడ్ అనమాట. ఈకియాకెళ్ళాం కదా! అవెన్యూస్ మాల్ దగ్గర. అటు సైడ్ అనమాట ఇదంతా ప్లేసు. ఇవన్నీ షాపింగ్ మాల్స్ అండి. చాలా బావుంటాయి ఇక్కడ షాపింగ్ మాల్సు. డబ్బులుండాలే గానీ మనం ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు. మెయిన్ మనీ ఉండాలిక్కడ. అయితే చాలామంది నన్ను అక్క ఏమన్నా పని ఉంటే చెప్పండి మేమొస్తాము మాకు హెల్ప్ చేయనని కామెంట్ చేస్తున్నారు. అయితే అండి నాకైతే మా ఇంటికి ఎవరు రారనమాట. చాలా వరకు రిలేటివ్స్ రారు. నేను ఫుడ్ కూడా చేసి బయటికి పంపిస్తూ ఉంటాను కానీ మా మేడం వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళైతే ఇక్కడికి ఎప్పుడు వచ్చింది లేదు. ఇంకా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు కూర్చొని తినేటట్టయితే ఇంకా నాకైతే ఈ వీడియోస్ తీసే అంత టైం కూడా ఉండదేమో, అంత పని ఉంటుంది. సో నాకు బయట గురించి అస్సలు తెలియదండి. ఒకవేళ తెలిస్తే నేను కంపల్సరీగా చెప్తాను. నాకైతే అస్సలు తెలియదు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే అండి కువైట్ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎవరైనా చాలా బాగా ఎంత తీయగా మాట్లాడతారంటే అంత బాగా మాట్లాడతారనమాట. కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పని చేస్తేనే కదండి మనకు వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలిసేది. ఇక్కడ ఏంటంటే పైకి అందరూ మంచి వాళ్ళు కాదు, అలాని అందరూ చెడ్డవాళ్ళు కాదనమాట. అలా ఉంటుందన్నమాట. మనం చెప్పలేం. మనతో బాగా మాట్లాడే వాళ్ళు లోపల కనీసం వాళ్ళు ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరు తెలుసా మీకు? సరిగ్గా ఫుడ్ పెట్టరు, పని ఎక్కువ చెప్తూ ఉంటారు, టార్చర్ ఉంటుంది. మనకు ఒకవేళ వాళ్ళు అన్నీ బాగున్నగా మనకి ఇక్కడ వాతావరణం సెట్ అవ్వదు, మనకు నచ్చదనమాట. సో అలా ఉంటుందన్నమాట. రిస్క్ ఉంటుంది కొద్దిగా. నాకు తెలిస్తే కంపల్సరీగా చెప్తానండి. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.